గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా కొన్ని పథకాల అమలులో ఆలస్యం అవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ రేణుకా ఎల్లమ్మను మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలు పూర్తయి సంవత్సరం గడిచింది అని నేటి నుండి ఈ నెల 9వ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో తెలంగాణ ప్రజలను ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి అని కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. ఎడా కుడి కాలువల ద్వారా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి త్వరలో 160 గ్రామాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తామన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 2 లక్షల పైన పంట రుణం మాఫీ కాని రైతులు తన కార్యాలయంలో సమాచారం ఇస్తే మాఫీ చేసే బాధ్యత తనది అన్నారు. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేయడానికి 5 సంవత్సరాల సమయం పట్టిందని, తమ ప్రభుత్వం సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని పథకాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రకృతి పరంగా ప్రమాద గంటికలు మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుందన్నారు. మండలపేట ఎల్కదుర్తి జిల్లా ఆదివాసీ మహాసభ జిల్లా అధ్యక్షులు శ్రీ కనుగో అంజనేయులు గారిని వారి సభ్యత గాని వారు చెప్పింది చేసి ఆచరణలో పెట్టారు. ఈ అవకాశం ఇచ్చిన చేసుకుని అందరూ 2 నిమిషాలు మౌనం కూడా ఇదేమో అంత గౌరవెల్లి గండిపల్లికి సంబంధించి 2 కూడా సమన్వయం చేసి ఎడమ కుడి కాలువల ద్వారా మొత్తంగా ప్రాజెక్టును అంతా కూడా నీళ్లతోటి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసేటువంటి ఆలోచనతో పోతాను. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. ల్యాండ్ ఎక్వేషన్ కూడా కొంత ఇబ్బంది అయినా అందరు సహకరిస్తున్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర స్థాయిలో. ఒక్కసారి హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి, తద్వారా తెలంగాణ రైతాంగం కూడా 2 లక్షల లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్నీ ఏం చెప్పలేదు, జివోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అని చెప్పినాం. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా 2 లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం వేయండి. ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను. 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు, విడతల వారీగా వడ్డీకి కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు, ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి 2 లక్షల రూపాయల రుణమాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంటికలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు. ఇవాళ అడుగుతాను, మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు దాని తదుపరి 5 సంవత్సరాలలో లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఎందుకు 5 సంవత్సరాలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఇలా మేము మాట ప్రకారంగా మేము ఇచ్చిన గ్యారంటీలో ఇంకొక 2-3 హామీలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినాం. ఆర్థిక విధ్వంసం జరిగింది, తద్వారా కొన్ని పథకాలు జాప్యం చేస్తుండొచ్చు. కానీ మరొక్కసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం. మేము ఏ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమం లోపల మొత్తం నెరవేరుస్తాం. ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, అటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు, వాళ్ళు కూడా ఒకసారి సమీక్షించుకోవాలి. ఏమేమి వాగ్దానాలు చేసినాం, ఎన్ని అమలైనాయి అనేటువంటి మాట వాళ్ళు సమీక్షించుకోవడం సరిపోతుంది.